ఈరోజు వాస్తు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 4 దిక్కులు 4 మూలలు. కొంతమంది మా ఊర్లో తూర్పు ఉంటే పడమర ఉంటుంది, పడమర ఉంటే ఉత్తరం ఉంటుంది, ఉత్తరం ఉంటే దక్షిణం ఉంటుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అది తెలుసుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఏం లేదు, సింపులే, కానీ అందరికీ తెలుసు, కానీ మర్చిపోయారు. ఏమి లేదు, మనము ఇక్కడ ఊరికి పోయినా ఏ దేశానికి వెళ్ళినా తూర్పు తూర్పే ఉంటుంది, పడమర పడమరే ఉంటుంది, ఉత్తరం ఉత్తరమే ఉంటుంది, దక్షిణం దక్షిణమే ఉంటుంది. కానీ మనం జాగలు మారిన కొద్దీ మనకు అలా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. నిజానికి ఎక్కడ చేంజ్ ఉండదు. ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఫస్ట్ మనము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యునికి ఎదురుంగా నిలబడండి. సూర్యునికి ఎదురుంగా నిలబడేది మన ఫేసు, అది తూర్పు. మన ఎంక భాగం పడమర, మన ఎడమ చెయ్యి ఉత్తరం, మన అన్నం తినే చెయ్యి దక్షిణం. సింపుల్. ఇవి చిట్కాలు పాటించండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా తెలుసుకుందాం. ఇది బేసిక్ వాస్తు. తర్వాత మీకే తెలుసు. తర్వాత ఇంకా చెప్తాను వాస్తు గురించి. థ్యాంక్ యూ సో మచ్. మనం కట్టుకునే నిర్మాణం ఇల్లు బట్టి మనకు అలా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. నిజానికి ఎక్కడ చేంజ్ ఉండదు. ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఫస్ట్ మనము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యునికి ఎదురుంగా నిలబడండి. సూర్యునికి ఎదురుంగా నిలబడేది మన ఫేసు, అది తూర్పు. మన ఎంక భాగం పడమర, మన ఎడమ చెయ్యి ఉత్తరం, మన అన్నం తినే చెయ్యి దక్షిణం. సింపుల్. ఇవి చిట్కాలు పాటించండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా తెలుసుకుందాం. ఇది బేసిక్ వాస్తు. తర్వాత మీకే తెలుసు. తర్వాత ఇంకా చెప్తాను వాస్తు గురించి. థ్యాంక్ యూ సో మచ్.